पल्लो लगता है चक्कर लगता हूँ अच्छा बोला तो अच्छा बोला हाँ वहाँ पूरी पूरे में ठीक है वहाँ रे हटाओ रे खाने डालते हैं खड़ा ले देखो खड़ो रे पांच लाओ बोला खड़ो अंदर कहीं देना खड़ो सबसे में अरे रे पिलर फर्स्ट ముందర రండి రే రే ఫస్ట్ పిల్లలు నిలబడు ముందర పక్క నుంచి అది కాకుండా అది జిఎస్సి అది కనపడదు ఆ సైలెంట్ కొంచెం కింద నుంచి కనపడుతుంది వెళ్తాం సరే బాయ్ రారా గని పిల్లలందరూ ముందర నిలబడండి ఓకేనా వెనకాల ఉంటాం రా రండి రే గదా ఆల్బకరా Well, welcome all for the post presentation ceremony of GSC T20 Championship Season 1. This GSC T20 Championship started on August 15th and today it has been ended. ఈ ఆగస్ట్ 15th నుండి 25th వరకు ఒక 19 మ్యాచెస్ ఆడారు టోటల్గా. ప్రతి మ్యాచ్ ఇంటెన్స్గా ఉండింది, చాలా ఎక్సలెంట్గా ఆడారు. లాస్ట్ బాల్ వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేసినారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ప్రతి ప్లేయర్ వాళ్ళ 100% ఎఫర్ట్ ఇస్తున్నారు. దీంట్లో 6 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు కదా, జిఎస్సి కానీ, ఎస్ఆర్ఎస్ కానీ, జెర్సీ లెవెన్స్ కానీ, కేఎస్ఎస్బి కానీ, క్రిస్టాక్స్ కానీ. ప్రతి టీంకి వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి టీము వాళ్ళ డెడికేటివ్గా వాళ్ళ ప్రతి ప్లేయర్ చూపించారు 100%. దాంట్లో ఎస్ఆర్ఎస్ టీం కూడా 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి టాప్ ప్లేస్లో పాయింట్స్ టేబుల్లో ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్ కూడా కంగ్రాచులేషన్స్. మంచి టీమ్ స్పిరిట్ అండ్ టీమ్ స్పోర్ట్ చూపించారు వాళ్ళు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 19 మ్యాచెస్ ఫైనల్స్ కేఎస్ఎస్బి క్రికెట్ క్లబ్కి జిఎస్సి క్రికెట్ క్లబ్కి జరిగిందండి. కేఎస్ఎస్బి ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకొని ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 163 రన్స్ కొట్టారు. చేస్లో జిఎస్సి 139 రన్స్ కొట్టారు. కేఎస్ఎస్బి 1/24 రన్స్. ఎక్సలెంట్ గేమ్ బై కేఎస్ఎస్బి. ఫైనల్ గెలిచారండి. కంగ్రాచులేషన్స్ కేఎస్ఎస్బి. బిఫోర్ కంగ్రాచులేటింగ్ అండ్ టెల్లింగ్ అబౌట్ దిస్ ఫైనల్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ రిగార్డింగ్ దిస్ జిఎస్సి టోర్నమెంట్. ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా ఒక ఆప్షన్ ఓరియంటెడ్ టోర్నమెంట్ జరగడం అంటే ఇదే ఫస్ట్ టైం, తట్టు మదనపల్లిలోనే. దానికి క్రికెటింగ్ నాలెడ్జ్ ఉండే పీపుల్ కానీ, క్రికెటింగ్ స్కిల్స్ ఉండే పెద్ద పీపుల్ మదనపల్లిలో ఉండే వాళ్ళు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు వితౌట్ ఎనీ బ్యాక్ స్టెప్పింగ్. ప్రతి ఒక్కరు, ఈవెన్ జనా అన్న కానీ, వినోద్ అన్న కానీ, కాదర్ బాబా గారు కానీ, షేఖీ అన్న కానీ, ప్రతి ఒక్కరు, జుబేర్ గారు కానీ, ప్రతి క్యాప్టెన్, ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్తోనే ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ అవడానికి నేను ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా ప్రతి టీంలో ఉండే ప్రతి మెంబర్ కూడా ఇంపార్టెంట్. ప్రతి మెంబరు ఈ మదనపల్లి చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉండే ఏరియాస్లో ప్రతి ప్లేయర్ని మనము రిజిస్టర్ చేసుకోమన్నాము. రిజిస్టర్ చేసుకొని వాళ్ళని ఆప్షన్లో తీసుకొని ముందుగానే మనకి ఏ టీము ఏమని తెలియదు. ఇప్పుడు ముందైతే ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు ఈ ప్లేస్ నుండి మా టీం వీళ్ళే మా టీం ప్లేయర్స్ అని మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చినారు. కానీ ఈ స్కిల్ సెట్తో ఉండే ప్లేయర్స్ నాకు కావాలి అని కొనుక్కున్నారనమాట. విత్ బేస్ ప్రైజ్ ఆఫ్ 500 పెట్టి, పర్సు 25,000 పెట్టి అప్పుడు ఎవరు ఏ ప్లేయర్ మనకి తెలియదు, ఏ ప్రాంతమోడు తెలియదు. ఓన్లీ మన స్కిల్లే మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. అప్పుడు ఈ ఆప్షన్లో ఓన్లీ స్కిల్తోనే మనం తీసుకొని ఒక టీంని తయారు చేశారు. దట్ టు 6 టీమ్స్. 6 టీమ్స్కి కంగ్రాచులేషన్స్. 16 every teamకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ 15th నుండి 25th వరకు ఒకటే ఇంట్రెస్ట్ చూపించారు. స్టార్టింగ్ రోజు ఒక ఇంట్రెస్ట్, ఎండింగ్ రోజు ఒక ఇంట్రెస్ట్ కాకుండా, అది ప్రోగ్రెసివ్ వేలో కాకుండా ఈవెన్ కాన్స్టెంట్గా ఉండి స్టార్టింగ్ రోజు ఏ ఇంట్రెస్ట్తో ఫుల్ ఇంట్రెస్ట్తో ఉన్నారో ఎండింగ్లో కూడా సేమ్ ఇంట్రెస్ట్తో ఉన్నది. థ్యాంక్ యూ అండి. నౌ కమింగ్ టు పోస్ట్ ప్రెజెంటేషన్ సెరమనీ. KSSB Cricket Club won the match
by 24 runs. Congratulations KSSB. I would like to invite losing team captain GSC Cricket Club captain Gurram Harish to come. Please speak to yours. On behalf of GSC, I would like to invite Vinod Garu to speak few words. Good evening, everybody. First of all, congratulations to KSSB. Hard luck to GSC. యాక్చువల్గా చాలా మాట్లాడతాను ఇవాళ. KSSB యాక్షన్లోకి వచ్చినప్పుడు కేవలం పిల్లలు ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ టీం కొనుక్కున్నారండి. కానీ ఈరోజు చూస్తే KSSB లాస్ట్లో ఉంటుంది అనుకున్నారు. దే ఆర్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. మెయిన్ రీజన్ ఏమంటే దానికి సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేశారు, యాక్ట్ చేయించారు. వాళ్ళ కోచ్ మెంటర్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు ఆ విధంగా వాళ్ళు చేయించారు, సిచ్యువేషన్ తగ్గట్టుగా చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్ జిఎస్సి ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయి లాస్ట్లో ఉంది, టేబుల్ లాస్ట్లో ఉంది. అలాంటిది వరుసకు 4 మ్యాచ్లు గెలుచుకుంటూ టేబుల్ టాప్కి వచ్చారు. బట్ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్. ప్రాబ్లం ఏం లేదు, మాకు ఇది 4th టైం రన్నర్స్ కప్ రావడం. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. యాక్చువల్గా ఇంకొకటి టోర్నమెంట్ గురించి మాట్లాడాలంటే 1 month బ్యాక్ శ్రీకాంత్ మన ఆఫీసర్కి వచ్చాడు. అన్న మేము మీతో ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నాము. శ్రీకాంత్ అంటే ఎస్ఆర్ఎస్ టీమ్ కెప్టెన్ అనమాట. మేము ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నాము, ఎందుకంటే మా టీం చాలా వీక్ ఉంది, ఏం చేయాలని అడిగాడు. సో అప్పుడు వచ్చిన ఆలోచన మాకు టీం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్క ప్లేయర్ని మనము ఏదో ఒక అమౌంట్ని మనం పర్చేస్ చేసుకుందాం, నీకు నచ్చిన అమౌంట్ పర్చేస్ చేసుకుందాం, ఆక్షన్ లాగా ఏదైనా పెడదాము అని అనుకున్నాం. సో అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట ఇది. సో వెంటనే నేను ఏం చేశానంటే ఇమీడియట్గా నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి ఫోన్ చేశాను, ఈ విధంగా అనుకుంటున్నాము అని. ఫస్ట్ నేను ఫోన్ చేసింది కాదరన్నకి. ఓకే వినోద్, క్రికెట్ కోసం ఏమేమి చేద్దామని ఇనిషియల్గా చెప్పారు కాదరన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మన KSSB టీమ్ మెంటర్ ఓనర్ కాదరన్న చెప్పంగానే ఓకే వినోద్ వీఆర్ ఇన్ అనేసి చెప్పారు. మళ్ళీ మనం ఇమీడియట్గా కాల్ చేయడం, ఎస్ఆర్ఎస్ వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఇంకా జిఎస్సి యాజ్ యూజువల్గా క్రికెట్ కోసం ఎప్పుడు ముందే ఉంటుంది. 3 టీమ్స్ అయ్యాయి. మళ్ళీ వెంటనే మన జుబేర్ గారికి కాల్ చేశాం. జుబేర్ గారు కూడా ఎప్పుడు క్రికెట్ కోసం అంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ జుబేర్ గారు. యాక్చువల్గా ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి కారణము 6 మంది కాదు, మెయిన్ దీంట్లో ప్రధాన కోతలు వహించింది మా జుబేర్ గారు. ఎందుకంటే 250 మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. ఏ విధంగా ఎన్రోల్ చేసుకున్నారంటే ఒక యాప్, తన యాప్ సింగిల్ డేలో డిజైన్ చేశాడు. సింగిల్ డే 1 డే యాప్ డిజైన్ చేసి ఇచ్చామన్నమాట. సో ప్లేయర్స్ ఎన్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినా కూడా ఎవరీ డే అండ్ నైట్ తను స్పెండ్ చేసి ఆ గ్లిచెస్ అన్ని తొలగించి 250 మెంబర్స్ ఎన్రోల్ అయ్యేటట్టు చేశాడు. ఆ చేయడం ఒకటే కాదండి, ఆక్షన్ రోజు మనం MG గ్రాండ్లో హాల్ బుక్ చేశాము ఆక్షన్ జరపాలని. ఆ రోజు 11:30 అయింది, ఇంకా స్టార్ట్ కాదు ఆక్షన్. అందరూ ఏం జరగదు అన్నట్టుగా అనుకుంటున్న టైంలో కూడా తను ఉండి డే అండ్ నైట్ చేశారు కదా, మళ్ళీ మిస్టేక్ రెక్టిఫై చేసుకొని 11:45-12కి మళ్ళీ స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ చేశారు. BCCI లెవెల్లో జరిగిన ఆక్షన్, BCCIలో IPL ఏ విధంగా కండక్ట్ చేస్తారో అదే లెవెల్లో అంతకుమించి చెప్పించినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఫండ్స్ ఉంటాయి. ఈవెన్ BCCIలో కావచ్చు, ACIలో కావచ్చు, ఎవరు కూడా ఈ విధంగా చేయాలి. డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా లైవ్ ఇవ్వడం జరగదు. అలాంటిది మన జుబేర్ గారు మన మ్యాచెస్ ఒక మ్యాచ్ లైవ్ ప్రజెంట్ చేశారు. ఎన్ని గ్లిచెస్ అంటే పవర్ లేదు, తను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నారు, ఇంటర్నెట్ ఉండదు, తను డాంగిల్స్ ఎన్ని మార్చుకున్నారు, మ్యాన్ పవర్ సపోర్ట్ లేదు, తనే తెచ్చుకున్నాడు. సో ఇంత ఈ టోర్నీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం జుబేర్ గారు. అండ్ నేను చెప్పంగానే ఎన్రోల్ అయిన 3rd టీం మన జుబేర్ గారిది. మన 4th మనం చెప్పడానికి మన యూనికార్న్ టీం సాదిక్ గారు. యాక్చువల్గా మన బిజీగా వియత్నంలో ఉన్నారు. సాదిక్ గారు ఈ విధంగా అనుకుంటున్నామంటే ఆన్ ఫోన్ ఓకే నేను ఒక టీం పర్చేజ్ చేస్తాను వినోద్ గారు, మంది ఉంటుంది. ఎప్పుడు కూడా తను ఈ విధంగా చేయండి, మాకు ఇది నచ్చలేదు, ఈ రూల్ నచ్చలేదు, అది నచ్చలేదు, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి, మాకు ఓకే, మీకు ఏం నచ్చితే చేయండి, మాకు ఓకే. మాకు ఏ టీం నుంచి కూడా ఇబ్బంది రాలా. ప్రతి ఒక్కటి మేము ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నామో అందరూ కలిసి ఓనర్స్ దానికి అన్ని ఓకే చేశారు. థ్యాంక్ యూ సాదిక్ గారు, థ్యాంక్స్ ఫర్ ఎన్రోలింగ్ టు జిఎస్సి. అండ్ మెయిన్ ఇంకొక టీం ఫర్దర్గా జెర్సీ లెవెన్స్లో మన షోయబ్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ప్లేయర్. వాళ్ళు కూడా చాలా మంచిగా ఫాట్ చేశారు. మొన్న మ్యాచ్ ఓడిపోయారు, చాలా మంచిగా వచ్చింది. వాళ్ళు కూడా జస్ట్ రవి గారికి ఫోన్ చేయగానే మేము కూడా ఉంటాము
అనేసి చెప్పారు. సో 6 టీమ్స్ యాక్చువల్గా చేసి ఉంటే ఇంకా 21 టీంలు అయ్యేవి. కేవలం ఒక్క రోజులోనే 6 మంది యాక్సెప్ట్ చేశారు. ముందుగా ఆక్షన్ అయిపోయిన తర్వాత లైవ్ అసలు లేదు, మా ఆలోచన లేదు, కేవలం మన జుబేర్ గారి వల్ల లైవ్ అంతా కూడా జరిగింది. సో నేను చెప్పడం ఏమంటే ఈ రోజుల్లో 10 రూపాయలు జేబు నుంచి పెట్టాలంటే ఎవరు పెట్టరు, నాకు అవసరమే ఉంది అనుకుంటారు. అలాంటిది ఒక్కొక్క ఓనర్కి 60 నుంచి 70,000 మినిమం ఖర్చు వచ్చింది. ఎందుకంటే మొత్తం పర్స్ 25,000 అనుకున్నాం, గ్రౌండ్ ఫీజు 5,000 30,000 అనుకున్నాం. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఏమేమి ఖర్చులు వచ్చాయి, జెర్సీసీ వాళ్ళే బేర్ చేయాలా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే బేర్ చేయాలా, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే బేర్ చేయాలి. అవి కాకుండా ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దూరం నుంచి రావాలన్నా రాలేని అంటారు, వాళ్ళకి ఏదో వెహికల్ ఏదో ప్రొవైడ్ చేయాలా, రూమ్ ప్రొవైడ్ చేయాలా, ఇమీడియట్గా మ్యాచెస్ ఉంటాయి, రూమ్ ప్రొవైడ్ చేయాలా. మినిమం 60 నుంచి 70,000 అయితే మినిమం ఖర్చు వచ్చింది. ఒక టీంకి అయితే ₹1,00,000 కూడా ఖర్చు వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఏమంటే వాళ్ళ ఆన్నోళ్ళు కూడా ఉన్నారు, ఓనర్ ఆడాడు, మిగతా వాళ్ళు ఆడిస్తాడు. ఏమంటే వాళ్ళకి ఏం ఆదాయం ఏమి ఉండదు దీంట్లో, కేవలం క్రికెట్తో ప్యాషన్ అంతే. సో కాబట్టి చెప్పడం ఏమంటే 10 అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఒకరు మీరు కూడా వాళ్ళు జస్ట్ సపోర్ట్ చేయండి. నేను మనీ పరంగా కాకపోయినా అట్లీస్ట్ మెంటల్గానే వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎందుకంటే కేవలం మదనపల్లిలో జరిగినట్టు మన జీఎస్సీలో జరిగినట్టు మ్యాచెస్ కానీ ఏది కూడా ఎక్కడ జరగడం లేదని అనుకుంటున్నా. ఎందుకు జరగడం లేదంటే ఇక్కడ ఎవరు స్వార్థం కోసం ఆడటం లేదు, స్వార్థం కోసం స్పెండ్ చేయడం లేదు, కేవలం పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమంటే చాలా మంది పిల్లలు చెడు బారిన పడకుండా ఉన్నారు. బయట వెళ్ళి తిరుగుకుంటూ సాటర్డే సండే వస్తే డాబాలకు వెళ్ళిపోవడం, బాల్కి వెళ్ళిపోవడం అంతా చేసేవాళ్ళు. అలాంటి ఈరోజు వాళ్ళంటే వాళ్ళే వచ్చి అన్న మేము సండే వస్తే ఎక్కడికి పోదాం రా ప్లాన్ చేసుకుంటాం. అలాంటిది క్రికెట్ ఆడుకుంటున్నాం హ్యాపీగా. ఎందుకంటే అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, గ్రౌండ్ కావచ్చు, బాల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని మనము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాట చెప్పంగానే రీషేర్ చేసుకున్నటువంటి అన్ని 6 టీమ్స్ ఓనర్స్ మన కాదర్ అన్న, మన సాదిక్ గారు, జుబేర్ గారు ఎస్పెషల్లీ, అండ్ శ్రీకాంత్, మన షోయబ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మ్యాచెస్ ఎన్నో ముందు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ once again థ్యాంక్ యూ జేఎస్ఎస్బి అండ్ థ్యాంక్ యూ జిఎస్బి. థ్యాంక్ యూ. Thank you Vinod garu. Now I would like to invite Kadar Baba garu to come and speak few words regarding tournament. I would like to invite Prakriti Prasad garu. Sir, please come to dance sir. Hi, good evening everyone. First of all, I would like to thank Mr. Vinod, C.A. Vinod garu. మదనపల్లిలో క్రికెట్కి జిఎస్సి గ్రౌండ్ ఒక ఒడారిలో ఓయాసిస్ లాగా దొరికింది యాక్చువల్గా చెప్పాలంటే. మదనపల్లిలో గత 17 ఏళ్ళుగా క్రికెట్ చచ్చిపోయింది. మన ప్లేయర్స్ ఎక్కడైనా మదనపల్లి నుంచి వెళ్ళి ఆడాలంటే వేరే ఊర్లకు వెళ్ళి ఆడటం తప్ప మదనపల్లి సరౌండింగ్స్లో ఆడాలంటే గ్రౌండ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తన సొంత ఖర్చుతో గ్రౌండ్ చేసి పిల్లల కోసం ఎంకరేజ్, ఇప్పుడు చెప్పాడు చెడు దారులు పడుతున్నారు పిల్లలు అనేసి. నో సండేస్ ఎవ్రీ సండే ఆయనే బాల్ ప్రొవైడ్ చేస్తాడా, ఆయనే వాటర్ సప్లై చేస్తాడా, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టీంలు కలిసి ఒకసారి వినోద్ గ్రేట్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్, డూయింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ థింగ్ మాట్లాడాలంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ జిఎస్సి. ఫస్ట్ ఒకనొక టైంలో క్వాలిఫై కారేమో అనుకుని ఇక్కడ మాట్లాడుకుంటాను. అలాంటప్పుడు యూ ప్లేయర్స్ ఫాట్ వెరీ వెల్. డౌన్ కేమ్ అప్ రైట్ దేర్ ఆల్ ఆఫ్ సడన్. ఛాన్స్ లేనటువంటి ప్లేయర్స్ ఫైనల్ వరకు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్. అండ్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈజ్ మై కిడ్స్. వెళ్ళండి రా హితేష్, పార్ట్నర్, నితిన్, ఆల్ కిడ్స్, ధని, దే ఆర్ ఆల్ అండర్ 14 ప్లేయర్స్. అండర్ డాగ్స్లోకి వచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే కేఎస్ఎస్సి క్లబ్ ఫౌండర్ నేనైతే, నా బ్యాక్గ్రౌండ్ మా పెద్దన్న. అలాంటిది 2007లో లాస్ట్ కప్ వెళ్తాం. ఆఫ్టర్ దట్ క్లబ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ టోర్నమెంట్ యు మేడ్ మీ ప్రౌడ్. అండ్ ఐఎమ్ మిస్సింగ్ మై బిగ్ బీ. ఆయన వల్లే క్రికెట్ ఇంత దూరం తీసుకొచ్చాడు కారణం. ఐ మిస్ హిమ్ సో మచ్. అండ్ ఈ కప్పు ఆయనకు డెడికేట్ చేస్తున్నాను. అలాగే నా టీమ్మేట్ షేకి, అబౌట్ 44 years ఎక్స్పీరియన్స్. ఫైనల్లో ఆయన ఆడిన యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. వెల్ ప్లేడ్ షేకి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ గుడ్ ఆల్సో నా టీమ్మేట్
played very well. And I'm missing my old club members like Sridhar, Babai, Perpana Hari, Salim, Gyaneshwar. వీళ్ళందరూ నా బ్యాక్ బోన్ అప్పుడు నా టీంకు కేఎస్ఎస్బి టీం అంటే వాళ్ళే నా బ్యాక్ బోన్ ఫైనాన్షియల్గా కానీ ఏమన్నా కానీ దే ఆల్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. నౌ కిడ్స్ కోసం అనేసి అండర్-14 కిడ్స్ రేపటి రోజు ఇండియా ఆడితే దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ ఫర్ మీ. There are kids like Hitesh, is one of the greatest bowlers under-14. The same GST team though, so Bharat Reddy, one of the under-19 players, Anil, senior joke there, professional. Cricket is all about running between the wickets and fitness. So guys from Malaysia, Akhi, వీళ్ళందరూ professional cricket ఆడి professional అంటే ఏంటి professional ఆడే players అని నిరూపించారు ఈరోజు. Okay, we are underdogs, పిల్లలే ఉన్నారు. But final వరకు తెచ్చి ప్రౌడ్. This is proud moment for you guys. ఈ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ ఈ టోర్నమెంట్లో రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఆడారా, స్టేట్ ప్లేయర్స్ ఆడారా అందరికీ. సో యంగ్స్టర్స్ వాళ్ళకి ఆపోజిట్ ఆడి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నారు వాళ్ళు. గెలిపోవడం అనేది సహజం. అండ్ వన్ మోర్ థింగ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ ప్లేయర్స్ అండ్ క్లబ్ ప్లేయర్స్ అండ్ ఓనర్స్, దయచేసి అంపైర్స్తో ఆర్గ్యూ చేయదు. ఓకే, సమ్ స్మాల్ థింగ్స్ జరుగుతున్నాయి. బికాస్ ద బోత్ అంపైర్స్ దే డిడ్ వెరీ వెల్. ఓకే, స్మాల్ థింగ్స్ హ్యాపెన్ అయినప్పుడు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అప్పుడే కదా మనం క్రికెటర్స్ అనిపించుకుంటాం. ఇప్పుడు చెప్పారు ఆయన, ఎవరి టీం వల్ల ఎవరో తెలియదు. ఒకే టీం అయితే ఒకే సేమ్ టీం అనుకుంటాం. నో, క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ యార్. ఒక టీం ప్లేయర్ ఇంకో టీం ఆడుతుండే ఫ్రెండ్గా, అందరూ మనం ఫ్రెండ్స్గా. ఈ టీం ప్లేయర్ ఆ టీంలో ఉన్నాడు, ఆ టీం ప్లేయర్ ఈ టీంలో ఉన్నాడు. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఫైనల్గా క్రికెట్ని గెలిపించాం అంతే. దీంట్లో పర్సనల్ గ్రెడ్జ్ అనేది ఏం పెట్టుకోవద్దు అంతే. రేపటి రోజు మళ్ళీ మనం కలవాల్సిందే. So I request Mr. Rabin Garu, please come here. So, thank you so much for the umpires. Pilavan gaani, Rabin gaani, Pathan gaani వీళ్ళిద్దరూ వచ్చి ఫైనల్ వరకు చేశారు. ఒక స్మాల్ మిస్టేక్స్, పెద్ద అఫెన్స్ జరిగితే ఏ బ్యాట్స్మెన్ అవుట్ అయితే ఒప్పుకోడు. ఇది కామన్. నేను కూడా క్రికెటర్ కాబట్టి ఒక పెద్ద లెవెల్ ఆడాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. సో ఆ హీట్ మూమెంట్లో కంట్రోల్ చేసుకుంటేనే కదా మీరు ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనిపించుకుంటారు. సో ఫ్రమ్ ఆల్ ద క్లబ్ మెంబర్స్ అందరి తరఫున నేను సారీ అడుగుతున్నాను. ఏదైనా హీట్ ఆఫ్ ద మూమెంట్ జరిగింటే ఫర్ అంపైర్స్ ప్లీజ్ పర్డన్ ఎవ్రీ వన్. పెద్దమంది చేసిన ఆల్ టీమ్స్ అన్ని టీమ్ల తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను మీరు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ టోర్నమెంట్స్. ఇలాగే ఇంకా పెద్దగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ కేఎస్ఎస్బి. థ్యాంక్ యూ సో మచ్ మై బాయ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you sir. I can understand the emotion behind your words. I wish ప్రతి ప్లేయర్ మీరు చెప్పినట్లు ఇక్కడ ఉన్న అండర్-14 కానీ అండర్-16 కానీ యంగ్ ప్లేయర్స్ ఎవరైనా కానీ ఇండియాకి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏ మారుమూల ప్రదేశం నుంటే ఎవరైనా కానీ ఏ ప్లేయర్ అయినా కానీ ఇండియాకి ఆడతారు. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఇండియాకి ఆడాలని లేదా వాళ్ళ స్టేట్కి రిప్రజెంట్ చేయాలని. ఖచ్చితంగా మీలో ఒకరు ఎవరైనా కానీ ఇండియాకి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ మనకుండే పెద్దవాళ్ళు క్రికెట్కి నాలెడ్జ్ ఉండే వాళ్ళంతా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు చాలా బ్యాకప్ ఉంది. మా ట్రైనింగ్ ఇవ్వడానికి మదనపల్లిలో జనాన్న కానీ మిగతా చాలా క్లబ్బులు కానీ అందరు సపోర్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అడిగేయండి. మీ ఏజ్ అయిపోయిందంటే మళ్ళీ రాదు. సపోర్ట్ చేయగలుగుతారు అంతే కానీ ఎవరికైనా కొత్త ప్లేయర్కి మీ ఏజ్ అయిపోతే మళ్ళీ రాదు. ప్రతి క్షణము నీ టార్గెట్ ఇండియాకి ఆడాలా అంటే నువ్వు ఎట్లా కష్టపడాలా, ప్రతి క్షణం ఫిట్నెస్ మీద పెట్టాలా, నీ టెక్నిక్ మీద పెట్టాలా, ప్రతి దాని మీద పెట్టి మీ టార్గెట్ దాని మీద రీచ్ కాండి. ఆల్ ది బెస్ట్. నౌ I would like to invite Prakriti. సారీ వన్స్ అగైన్ మర్చిపోయాను. ఇది ఇంపార్టెంట్ ప్లేస్. ఐఎమ్ సారీ ఫర్ దట్. మళ్ళీ ఒక 2 minutes తీసుకుంటాను. యాక్చువల్గా ఈ ఆక్షన్లో నాకు సపోర్ట్ చేసిన మా కోచ్ జనాకి అండ్ మా మేనేజర్ భార్గవ్కి థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను, సారీ, ఎమోషన్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చెప్పాను జనాకి, ఆక్షన్లో పిల్లల్ని తీసుకుందాం, పిల్లల కోసం ఆడదాం. నాకు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, పిల్లలు వాళ్ళు ఆడితే చాలు అన్నారు. వాళ్ళు తెచ్చి హిమాలయాలో కూర్చోబెట్టేశారు నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ జనా, థ్యాంక్ యూ భార్గవ్. సారీ ఫర్ దట్. మర్చిపోయాను ఎమోషన్లో. సార్ యాక్చువల్లీ సారీ చెప్పనవసరం లేదు. కాదర్ బాబా గారు అంటే రైట్ హ్యాండ్ జనాన్న, లెఫ్ట్ హ్యాండ్ భార్గవ్ గారు. మీలో మనుషులే అనుకున్నారు కాబట్టి మర్చిపోయినారు.
I would like to invite Prakrutanam Prasad Garu to speak few words. టీమ్ స్పిరిట్ అనేది మామూలుగా లాస్ట్ టైం వచ్చేప్పుడు కొట్టుకోలు ఏదైనా తెలియదు ఇష్యూస్ అని ఇప్పుడు ఇది బెస్ట్ ఇది యాక్షన్ కొనుక్కునేసి ఇట్లా అట్లా మార్చి పారేస్తే ఎవరు కొడుకునేది ఆ పక్క ఉంటాడు ఈ పక్క ఈ బాబుపడుతూ ఉంటాడు కదా బాగానే ఉంది. రెండోది ఫిట్నెస్ మీద నేను మా ఇంట్లో కొంతమంది టెన్నిస్ గిన్నీస్ ఆడేవాడు చాలా వర్క్ చేస్తారు ఫిట్నెస్ మీద. మీరు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. అంటే అంత ఫిట్నెస్ మీకు అవసరమా లేదంటే అవసరమే కదా. సో ఫిట్నెస్కి ఏదో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఓ రోజు మామూలు ఏం చేసి అట్లా కాకుండా బిర్యానీ తినేసి ఎనర్జీ కాకుండా రియల్గా శనగింజలు సంగటి రొట్టెలు తిని లాంగ్ రన్లో మంచి ప్రోటీన్ ఆర్గానిక్ ప్రోటీన్ తిని దాంతో మీరు అయితే సస్టైన్ అవుతారు. మీరే చూస్తూ ఉంటారు బ్రాయిలర్ నుండి ఇచ్చే ఇంజక్షన్లు యాంటీబయాటిక్ రోగాలు అన్నీ చూస్తారు. అరవై కంట్రోల్ పెంచి డమ్మని దీంట్లో జిమ్లో చేస్తామంటే హార్ట్ అటాక్ చేసిపోయా నేను చూస్తున్నాను. సో రైట్ ఫుడ్ ఇంత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు హెల్త్ మీద కూడా కాన్షియస్గా ఉండాలి. నేను నిన్న పొద్దున్న తిన్నా, ఈరోజు పొద్దున్న హైదరాబాద్ నుంచి వచ్చి నేను 24 hours తర్వాత ఒక రోజు నేను పక్కన పొద్దున్న తిన్నా. వాళ్ళ పక్కన దుర్గం కొండ ఎక్కినాము, ఎవరో గెస్ట్లు వచ్చింది. అంటే నేను బలంగా ఉండేదానికి కండలు పెంచేదానికి మీరు ఏ కసరత్తులు బాడీ బిల్డింగ్ అన్నీ చేయండి. దాని మీద మంచి ఎలాంటి అన్న మంచిసేపు స్ట్రైట్ బ్యాక్ ఇది అదే కాకుండా ఆ స్ట్రైట్ బ్యాక్ చాలాసేపు పట్టుకోవాలంటే స్ట్రెంత్ రావాలి కదా, ఫిజికలీ అండ్ మెంటలీ. కొంచెం మెడిటేషన్ చేయడము అట్లా కూర్చొని కొంచెంసేపు ప్రాణాయామ మీరు సండే వచ్చేప్పుడు యోగా టీచర్ని కూడా ఏమైనా ఎంగేజ్ చేసి కొంచెం అవి కూడా చెప్పిస్తే కూడా మీకు బ్యాలెన్స్గా ఉంటుంది థింకింగ్. ప్రతిసారి మీరు టైడ్ అయిపోవడము, ఏందో ఎనర్జీ కోసం ఓఆర్ఎస్ తాగడము, ఎందుకు తిరణాలకంతా పానకం పోస్తా ఉంటుంది. డిహైడ్రేషన్ వేస్తే బెల్లంతో చేసిన పానకం వేస్తే సూపర్ అన్ని అవసరం. దాని నుంచి మనం చిన్న చూపు చూడాలమ్మా, జాకెట్ వచ్చి ఓఆర్ఎస్ఏ తాగలరా. సో ఇట్లాంటివన్నీ మన శనగింజలు, మన నువ్వులు, మన బెల్లం, కొబ్బరి ఇట్లాంటి కూడా తినండి స్నాక్స్లో. ఎంతసేపు చిక్కించాలి మానేసేది కాదు, ప్యాకెట్ బిస్కెట్ కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. నువ్వు లడ్డు ఇది మినప లడ్డు సున్నుంట సూపర్ ప్రోటీన్ కదా, వాటి కూడా పని చేయండి. ఎందుకంటే లాంగ్ రన్లో మీరు 60-70 ఏళ్ళు హెల్తీగా ఉండాలంటే ఏదో యంగ్గా ఉండాలి. అండర్ 60లో కూడా కొంచెం గంటసేపు నిలబడేట్టు ఉండాలి కదా. అది మీ అందరిలోన జల్లెడి కేసు రాలిపోతే నేను మిగిలిండేది. చాలా మంది పేరు వెనకే రాలేదు. ఎంతోమంది రిజెక్ట్ అయిపోయింటే కదా. జనగణమన అంటే 10 మంది పడిపోయింటారు. చిన్నపిల్లలు జయంగా సగం మంది ఉంటారు. మంచిగానే ఉన్నారు, బట్ ఈ సస్టైన్ చేయాలంటే హెల్త్ మీద కూడా డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. ఈ ఏజ్లో మీకు బాగానే ఉండి కనిపిస్తుంది, బట్ ఒక సమ్ టైం చాలా ఇష్యూస్ వస్తాయి. 20-25 ఏళ్ళకి షుగర్, థైరాయిడ్ పోయింది, D3 ప్రాబ్లం. వెనక మీరు ఉన్నారు, మీకు బాగానే ఉండదు. చాలా మందికి వెనక పోదు. ఎందుకు పిల్లలు పుణ్యం నుంచి మీరు సెటిల్ చేయాలంటే ఎట్లా మన పేరెంట్స్ ఆలోచిస్తారు. సెటిల్మెంట్ ఇస్ డెత్. వాడు ఏం పని చేయకుండా ఏసీలో పెట్టి మామూలుగా 5 నిమిషాలు నెలకు వస్తుంది కదా, 5 నిమిషాలు బాడీ వస్తాయి. వాడు చేయలేదు, ఏం పని దీనికి వచ్చింది ఏదో చేయాలి కదా. సో దాని మీద కూడా ఫిట్నెస్ మీద ఎవరైనా ఫిట్నెస్ ట్రైనర్ చదవడం హెల్త్కి ఏమన్నా దాన్ని కావాలంటే కొంచెము దాని మీద అవగాహన ఉంటే నేను కూడా చెప్తాను. సో కంటిన్యూగా ఇక్కడికి వచ్చి కొంచెం ప్రతిరోజు యాక్టివిటీ ఉంది, ఫిట్నెస్ మీద, యోగా మీద, హెల్త్ మీద, సైకాలజీ మీద, వీటన్నిటి కూడా ట్రైనింగ్ ఇస్తే బాగానే ఉంటుంది. అది కూడా కొంచెం బాగా ఉంటుంది. నేను వినోద్ వస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ముందు చెప్పినట్లు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అందులో చట్టంగా చేసి పొట్టేసి తిప్పేసేదానికి ఎన్ని రకాల ఆటలు, సెల్ ఫోన్ల ఆటలు, ఈజీ మనీ ఆటలు, రకరకాల యాప్లు, అవన్నీ తప్పించుకొని మీరు వచ్చారు. చాలా గొప్ప అర్థం, చిన్న విషయం కాదు. ఎప్పుడు పరిగెత్తారో మీకు ఎండ్ ఆఫ్ దిస్ రిలీజ్ అయితే బ్రెయిన్లో మంచి ఆలోచనలు వస్తాయి, ఇంకేమైనా మంచి పని చేద్దామని వస్తాయి. ఇంత మొదలు చెప్పినట్లు ఎప్పుడు జనరల్గా డిస్కషన్లో అంతా ఏంటంటో వస్తూ ఉంటాయి. మీకు తెలుసు ఏంటంటే ఫిట్నెస్ గురించి, క్రికెట్ గురించి, ఇంకో స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు కదా. అవన్నీ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా అడ్వాంటేజ్ ఇది స్పోర్ట్స్. అఫ్ కోర్స్ క్రికెట్లో వాలీబాల్, బాస్కెట్బాల్ అంత ఎనర్జీ స్పెండింగ్ ఉండదు. అందుకే
ఆడే ముందంటే ఫిట్గా బాగా ఒక 1000 ఇవి కొట్టే యాప్స్ కొట్టి ఇది కొట్టేసి స్కిప్పింగ్ కొట్టేసి అవి కొట్టేసి బాగా ఫిట్గా ఉండేదని ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మా చికెన్ ఇచ్చినాము మేమే చెరికేసి దాంట్లో ఏం కెమికల్స్ లేకుండా మొత్తం పేడ మూత్రము జమామృతం వేసి బెల్లం సూపర్ ఉంటుంది. అంటే రుచి ఇస్తాం ఇంతే, ప్యాకెట్ అందరికి ఇస్తాం అని 5-6 ఎక్కువద్దండి. మిగతా చాలా ఒకటి వస్తుంది, మిగిలితే ఎవరు కిలో తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతిసారి మా ప్లేయర్స్కి హెల్తీ ఫుడ్ సప్లై మీరు ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ. Now coming to now I would like to invite captain of team Unicorn Sadiq garu. Sadiq garu, sir, please share your experience, sir.